హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే వీడియో అయితే తీశానండి. ఇది మొత్తం వేలాంగణి చర్చ్ అండి. ఇది మొత్తం చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మొత్తం చర్చ్ అండి, మొత్తం మేరీ మాతది. ఇదంతా చాలా పవర్ఫుల్ మేరీ మాతది. ఇది మొత్తం చర్చ్, ఎక్కడ చూసినా అక్కడ చర్చిలే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే సముద్రంలో కంచి ఆ అమ్మవారు వస్తారంట, ఇక్కడనే నిలిచిపోయారంట. చాలా పవర్ఫుల్ ఇక్కడ. ఇవన్నీ చర్చిలు, ఒక్కటి కాదు, ఒక్క చర్చ్ అని కాదు, చాలా చర్చిలు ఉంటాయి అక్కడక్కడ మొత్తం చర్చిలు అండి. చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్. ఇవన్నీ అయితే నేను ఒక్కొక్కటి అయితే వీడియో అయితే తీశానండి. చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇలా చర్చిలు చాలా ఉన్నాయి వేలంగణిలో. అంటే వేలంగణిలో ఉన్నాయండి, బయట ఏం కావు, మొత్తం దాంట్లోనే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చర్చు. నేనైతే మొత్తం వీడియో అయితే తీశానండి చర్చిది. చూడండి, ఇక్కడైతే అది చూసేశాక ఇక్కడైతే వచ్చామండి. చూడండి, ఇదేమో ఇక్కడ మేరీ మాత విగ్రహం అయితే బయట అయితే పెట్టారు. చూడండి, ఇక్కడంతా లోపట అయితే రైట్ సైడ్ పోతే అయితే జీజస్ ఇది మొత్తం పెద్ద విగ్రహం అయితే ఉంటుందండి. చూడు, మా వాళ్ళు అయితే, మా బిడ్డ, మా కొడుకు, మా అక్క అయితే ముందు వెళ్ళిపోతున్నారు. నేను వెనక నుంచి వీడియోలు తీసుకుంటా వస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే మామిడికాయలు అమ్ముతున్నారు, పచ్చివి. ఇవైతే తీసుకున్నాము. ఒక కోసి అయితే 50 రూపాయలకి అయితే ఇచ్చారు, కానీ చాలా పుల్లగా ఉంది, అది తినలేకపోయాము. చూడండి, ఉప్పు కారం వేసి అయితే ఇచ్చారు. అది తీసుకొని అయితే తినుకుంటూ అయితే పోయాము. నోట్లో పెట్టుకుంటేనే అంత పుల్లగా ఉంది మామిడికాయ. అది ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మా మన్మడు డ్యాన్స్ ఆడుకుంటూ తింటున్నాడు. చూడండి, పిల్లలకైతే ఇచ్చాను. చాలా పుల్లగా ఉంది, తినలేకపోయాము. ఒక ముక్క పెట్టుకుంటేనే చాలా పుల్లగా ఉంది. ముంగటైతే దేవుని కాడికి అయితే వెళ్తున్నామండి. వెనక నుంచి అయితే మా పాపకు తీయమన్నాను వీడియో. ఇక్కడ అంతా నీట్గా క్లీన్గా పెడతారు, అంతా ఊడుస్తున్నారు. ఈ సాయంత్రం పూట తీసింది వీడియో. కాకిలు, పక్షులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అంతా సప్పుడు వస్తుంది, కానీ ఈ ఫుల్ వీడియోలో పెట్టొద్దు కదా సౌండ్, అందుకైతే తీసేశాను. ఇక్కడ చూడండి, చర్చ్ ఎంత పెద్దగా ఉంది. జీజస్ చాలా పెద్దగా ఉందండి. ఇది ఎన్ని అడుగులు ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇక్కడ అయితే వీడియో తీశాను. ఇది ఎక్కడ లేదండి, ఫస్ట్ టైం ఇక్కడ వేలంగణిలోనే ఉంది చెట్టు. ఇట్లా ఈశ్వరు ఇంత పెద్దగా నేనైతే ఎక్కడైతే చూడలేదు. ఇక్కడైతే వీడియోలు అయితే తీసుకున్నాము వచ్చి. చూడండి, ఇదైతే మొక్కుకున్నాము. ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ కోట్ల మంది వస్తారు ఇక్కడ దర్శనంకి వచ్చి. ఇన్నే వండుకొని తింటారు, ఇన్నే ఉంటారు. అన్ని విధాలుగా దొరుకుతాయి ఇక్కడ. మన బాసాన్లు, వంట బండది అన్నీ ఇక్కడ అండి. సముద్రంలో కంచి వచ్చామని చెప్పాను కదా, మేరీ మాత ఇక్కడ నిలిచిపోయిందంట. చూడండి, ఇది మొత్తం సముద్రంలో కంచి పడవల వచ్చిందంట అండి. ఇన్నే నిలిచిపోయింది అని అంటారు. ఇక్కడైతే మొక్కుకొని అయితే నేనైతే ఇక్కడ కూడా తీశానండి వీడియోలు. ఇవన్నీ అయితే తీసుకుంటా పోయాను ఒక్కొక్కటి. మాకైతే ట్రైన్కి టైం అవుతుంది, కానీ సాయంత్రం పూట ఒకసారి అయితే తిరిగేసి అన్నీ చూసుకొని దర్శనం చేసుకొని ఇక ట్రైన్ ఎక్కేద్దామని ఇవన్నీ అయితే చూసి వీడియోలు అయితే తీసుకున్నానండి. అక్కడ పక్కకేమో జీజస్ ఉంది, ఇక్కడ పక్కకేమో మేరీ మాత. ఇవన్నీ కింద కనపడుతున్నాయి నీళ్ళు. ఇక్కడ సముద్రం చూడండి ఎలా
పొంగుతుందో, ఎంతమంది స్నానం చేస్తున్నారో దీంట్లో. మేము కూడా చేసాము స్నానము, పొద్దుగానే చేసేసాము. ఇక్కడైతే తిరుగుతానికి వచ్చాము. ఈ లాస్ట్ సారి సముద్రం చూసేసి పోదామని. అంత దూరము ఎంత పిల్లలు చూడండి ఎట్లా ఈత కొడుతున్నారు, మునుగుతున్నారు. వీళ్ళకి భయం లేకుండానే చేస్తున్నారండి. మేము కూడా అసలు భయం, ఇక్కడికి వస్తే దాంట్లో పోవాలంటే కూడా భయం అనిపిస్తుంది. కానీ ఏదో ఒక ధైర్యం వస్తుంది అట్లా అందరు చేస్తుంటే మనం కూడా చేయాలని. మేము కూడా అయితే స్నానం అయితే చేసుకున్నామండి. చేసుకొని దర్శనంకి వెళ్ళాము. తర్వాత ఏమో ఇక్కడ అందరు వీడియోలు తీసుకుంటా స్నానం చేసుకుంటా అంతా ఎంజాయ్ చేస్తారు. చూడండి సముద్రంలో, ఈ సముద్రం ఎంత పెద్దగా ఉంది, ఎవరో అంచనా వేయలేకపోతారంట, అంత పెద్దదంట అండి సముద్రం. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని లోపలికి వెళ్తున్నారు భయం లేకుండా. చూడండి ఎంత అలా వస్తుందో. ఇంకా ఇక్కడైతే 2-3 రోజుల నుంచి ఫుల్ వాన పడుతుంది. అప్పుడైతే చూస్తేనే భయంకరంగా అనిపించింది. మేమైతే లోపలికి కూడా రాలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చెయ్యండి.